ఓం నమో నారాయణాయ. తులసీ దళాలతో నిత్యం సేవించబడే ఆ శ్రీమన్నారాయణ అనంత కృపను, మాఘమాస పుణ్యఫలాన్ని ఈరోజు మనం తెలుసుకోబోయే మాఘపురాణం 24వ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం తులసీ మహత్యం. ఇక ఈ 24వ అధ్యాయంలో కృష్ణమద మహాముని జహ్నుమునికి శ్రీమన్నారాయణ అనుగ్రహము తులసీ మహత్యం గురించి వివరిస్తారు. ఈ అధ్యాయంలో మాఘమాసంలో తులసి దళాలతో నారాయణను పూజించడం వల్ల, తులసిని దర్శించడం వల్ల లభించే విశేష పుణ్యఫలాలు, తులసి మొక్క యొక్క ప్రాధాన్యత, భక్తితో తులసిని ఆరాధించడం వల్ల కలిగే ముక్తి వంటి విషయాలు, ఇంకా ఏకాదశి వ్రతం అన్నిటి గురించి ఉంటాయన్నమాట. ఇక ఈ అధ్యాయాన్ని మనం భక్తితో విందామా మరి? నిన్నటి మన 23వ అధ్యాయంలో శ్రీమన్నారాయణుడు చివరిలో నారద మహామునితోటి ఆ పారిజాత వృక్షము, తులసి వృక్షము ఎట్లా పుట్టాయో చెప్తూ, తర్వాత ఇంద్రుడికి పట్టినటువంటి ఆ శక్తిహీనుడు అయిపోతాడు కదా, ఇంద్రుడు ఆ శక్తిహీనుడు ఎలా అయిపోయాడు, ఎందుకు అయిపోయాడు అవంతా చెప్తూ, సత్యజిత్తు కూడా ఇంద్రుడు అట్లా అయిపోయిన దీనావస్థను చూసి అతను కూడా నిరాహారుడై వ్రతాన్ని పాటిస్తున్నాడు. ప్రతిదినము 11వ రోజు ఏకాదశి తిథి రోజున అతను ఉపవాసం ఉండి నా అష్టాక్షర మంత్రాన్ని గనక పఠిస్తే నేను ప్రసన్నుడై అతను ఏది కోరితే వెంటనే తీరుస్తాను. అతడే కాదు, ఎవరైనా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రాన్ని జపిస్తే వారికి కోరిన దాన్ని ఇస్తానని విష్ణువు నిన్న సమాధానం చెప్తాడు కదండి. అప్పుడు నారదుడు కూడా ఏమీ మాట్లాడలేక తన దారిని దాన్ని వెళ్ళిపోతాడు. అది నిన్న కృష్ణమద మహాముని జహ్నువుకి చెప్తాడు. ఇంకా ఇవాళ ఏం చెప్తున్నాడు కృష్ణమదామం జహ్నుమునితోటి? అలాగే సత్యజిత్తు ఏకాదశి నందు భార్యతో పాటు ఉపవాసం ఉంటాడనమాట. ఉండి కేశవుని గంధ పుష్పాదులతో అర్చిస్తాడు. దేవతలితాన్ని కోరి శ్రీమన్నారాయణ నిరంతరంగా జపి జాగరణ కూడా చేస్తాడు. ఇక ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమవుతాడు అన్నమాట. ఎలా ఉన్నాడండి ఆ శ్రీహరి? నీల మేఘము వలె నల్లని ఛాయతోటి, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో, ప్రకాశించు తిలకములతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుచుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హార కేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై ఎక్కి వస్తాడనమాట. అప్పుడు ఆ సత్యజిత్తు భార్యతో పాటు శ్రీమన్నారాయణ పాదాలపై పడి నమస్కరిస్తాడు. నమస్కరిస్తే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఏమంటున్నాడు? నాయన, కోరిన వరమునిస్తాను అడగమని అంటాడనమాట. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించే శక్తిని ప్రసాదించండి, వారిపై దయ ఉంచండి స్వామి, తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాడు. అప్పుడు శ్రీహరి దయతో వారి కోరికను అంగీకరించి అలాగే అంటాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యాలను ఇస్తుంది. నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నుడైతిని, కావున ఈ తిథి నాకు సంతోషాన్ని కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రునికి ఇవ్వండి. పవిత్రము, వనవాసి, నాకు ఇష్టమైన ఈ తులసిని నాకివ్వండి, నీకు శుభం కలుగుతుంది. మరి ఒక ఆలోచన వద్దే వద్దు అని చెప్తాడనమాట ఆ శ్రీహరి. అప్పుడు సత్యజిత్తు అట్లే అని అంగీకరిస్తాడు. ఇంకా మరునాటి ఉదయమున భార్యతో కలిసి ఆ పారిజాత వృక్షాన్ని పెకలించి ఆ ఇంద్రాదులకు ఇస్తాడన్నమాట. ఇక తులసిని లక్ష్మీపతి అగు శ్రీహరికి ఇస్తాడు. ఇక శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ మళ్ళీ శక్తివంతులైపోయి శ్రీమన్నారాయణ నమస్కరించి నిల్చుంటారనమాట. అప్పుడు శ్రీహరి ఇంద్రాదులు నిల్చుండగా సత్యజిత్తు అని భార్యను చూసి ఇట్లా అంటాడనమాట. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో నీ విధముగా నన్ను పూజించు నా అనుగ్రహం పొందడం వలన నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వ జీవుల పాపములన్నిటినీ పోగొట్టి అనంత పుణ్యాన్ని ఇస్తుంది. మందమతులైన మానవులు ఈ విషయాన్ని గమనింపలేరు. పాడ్యము నుండి 10 దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించి వారు నా సాన్నిధ్యాన్ని పొందుతారు. ఇహలోకముల సర్వసుఖములను సర్వశుభములను పొందుతారు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమును ఇస్తుంది. ధర్మవేత్తలకు మునులు ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అంటున్నారు. 12వ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని, విష్ణుప్రియ అని అంటారు. అజ్ఞానము చే ఏకాదశి నందు భుజించువారు మహాపాపాల్ని పొందుతారు. దశమ నాటి రాత్రి భోజనమును మాని
ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమును ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అంటారు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలములను ఇస్తుంది. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకిష్టుడు, నా లోకాన్ని చేరతాడు. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమునిస్తుంది. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకిష్టుడు, నా లోకాన్ని చేరుతాడు. ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వానికే వాని కులమునందరినీ రక్షించి అనేక యజ్ఞాలు చేసినా వచ్చే పుణ్యాన్ని వస్తుంది. 4 వర్ణముల వారు సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాలురు, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలను, నా పాదోదకమును సేవింపవలను. అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలను. అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలను. చాంద్రాయణాది వ్రతములను ఆచరించవలన వచ్చేడు పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వస్తుంది. కావున మానవులారా, మునులారా, యోగులారా, నా భక్తులారా, మీరెవ్వరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందుతాడు. ఇది తథ్యము అని బిగ్గరగా శ్రీ మహావిష్ణువు చెప్తాడనమాట. అని ఈ విషయాన్ని కృష్ణమద మహాముని జహనుమునికి వివరిస్తాడన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడు కృష్ణమద మహాముని జహనుమునితోటి? శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లంటున్నాడట. మీరు ఈ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గానికి వెళ్ళుడని చెప్తాడు. అప్పుడు ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకుని స్వర్గానికి వెళతారు. వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లా అంటుందన్నమాట. స్వామి, నీ పాదపద్మల మీద ఆసక్తి గల నన్ను దయచూడుము. నాకు నీకు తప్ప మరి యొక్క గతి లేదు. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమనే కోరుకుంటున్నానని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి యందు అమృతం వలన పుట్టిన తులసి, నీవు నాకు ఇష్టురాలవు, నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరిస్తాను, సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు. పాపనాశిని తులసి, దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారి వలె పవిత్రులవుతారు. నీ దళములతో నన్ను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. అమృతము నుండి పుట్టిన తులసి, నీ దళాల్ని మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమున ఉండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇండ్ల యందు గాని తోటల యందు గాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వసుఖములను పొందుతాడు. ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవతాః యదాగ్రే సర్వవేదాస్స తులసిత్వాం నమామ్యహం అని శ్లోకాన్ని చదివి నీకు నమస్కరింపవలను. తులసి, నీ దళములతో నీటిని తన శరీరంపై చల్లుకునివాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదటిలోనున్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించిన వాడు సర్వ సుఖాలను పొందుతాడు. యక్ష రాక్షస పిచాసాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు. అమృత సంభవ తులసి, త్రైలోక్యపావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావించును అని శ్రీహరి తులసికి వరములు ఇస్తాడన్నమాట. అప్పుడు తులసి దళమును, కాండములను, శాఖలను అన్నిటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకుతాడాయన. చక్రధారి స్పర్శ వలన అంటే ఆ విష్ణుమూర్తి, ఆ శ్రీహరి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందుతుంది. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమును పొంది శ్రీహరి అంశను పొందుతుంది. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందుతుందన్నమాట. ఆ వైపునున్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములవుతాయన్నమాట. అందుచే తులసి ఉన్న ప్రదేశము పాపాలను పోగొడుతుందండి.
అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూసి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్య భుజింపుడని చెప్తాడు. అప్పుడు సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి పూజిస్తాడన్నమాట. ఇట్లు ఆ వ్రతం పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరినీ చూచుచుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైకి ఎక్కి తన లోకానికి వెళ్ళిపోతారనమాట. నాయన జహ్నముని అని అంటున్నాడు కృష్ణమద మహాముని. ఇదే ఏకాదశి వృత్తాంతము. ఈ ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలములు ఇచ్చినని స్పష్టమైంది కదా. అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసమునందని ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుతారు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ చాలా ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణుడికి ఇయ్యవలను. అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతారు. ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణాకటాక్షమును పొంది విష్ణువుని చేరతారు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని కృష్ణమద మహాముని జహ్నుమునికి ఈ ఏకాదశి గురించి కూడా చెప్తాడన్నమాట. అదండి ఈ రోజు మన అధ్యాయం. తులసి సేవలో పవిత్రత, నారాయణ నామస్మరణలో విముక్తి, మాఘమాస శ్రవణములో మహాపుణ్యము. ఈ కథ విన్న ప్రతి భక్తునికి శ్రీమన్నారాయణ అనుగ్రహం నిత్యం నిలవాలని ప్రార్థిస్తూ ఓం నమో నారాయణాయ.